జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. లక్ష్మి, ఏమిటి దేవుణ్ణి వేడుకుంటున్నావా? లక్ష్మి, వేడుకో. మన ఇంట్లో ఆనందం పెట్రోల్ ధరల్లా పెరగాలని, బాధలు మన యాంకర్లు వేసుకునే బట్టల్లా తరగాలని కోరుకో లక్ష్మి. మీరేం కోరుకున్నారండి? ఆ పక్కింటి ఆనందరావులాగా నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను లక్ష్మి. అంటే ఆయన కోటీశ్వరుడా అండి? లేదు లక్ష్మి, వాడు నాలాగే కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అయినా కరెంటు కూడా లేని ఈ కటిక పేదరికం ఏంటండి? నువ్వు ఒక బుక్ తీసి చదువు లక్ష్మి, ఆటోమేటిక్ గా వెలుగు వస్తుంది. ఎలా అండి? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు లక్ష్మి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అశోకుడు చెట్లు నాటించాను, ఏమండి వెలుగు వెలుగు వచ్చేసిందండి. చూసారా, మా ఇంటికి చిన్న వెలుగు రాగానే ఏదో ఇంట్లోకి సన్నీలు వేణు వచ్చినంత ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ. అన్నయ్య, ఇంతకంటే దరిద్రం ఉంటుందా అన్నయ్య? ఈ స్కిట్ లో నువ్వు నా చెల్లెల క్యారెక్టర్ చేస్తున్నావు చూసావా, అదే ఇంతకు మించిన దరిద్రం. పేదరికం అంటే ఏంటన్నయ్య? జబర్దస్త్ రాకముందు మన టీం లీడర్లు అందరూ అనుభవించారే అదే పేదరికం. అసలు ఏంటండి ఈ ధనవంతుడు పేదవాడు మధ్య వ్యత్యాసం ఏంటండి? ఒక అమ్మాయిని చూడడానికి గోడకి సీసీ కెమెరా పెట్టేవాడు ధనవంతుడు, అదే అమ్మాయిని చూడడానికి గోడకి కన్నం పెట్టేవాడు పేదవాడు. మన ఆస్తి అంతా ఎలా పోయింది అన్నయ్య? దీన్ని చేసుకుంటే లైఫ్ లో చేంజ్ వస్తుంది అని చెప్పారు. మరి చేంజ్ దొరకనంత చేంజ్ వస్తుందని నేను అనుకోలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి లక్ష్మి. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటి అన్నయ్య? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలికి పైట ఎగిరింది అనుకో, అది అదృష్టం. ఆ. అదే టైంలో మన కళ్ళల్లో ఇసుక పడింది అనుకో, అది దురదృష్టం. అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకండి? చెప్తాను లక్ష్మి, డ్రా. దుఃఖం అంటే నీలాంటిదే, ఎప్పుడు నాతోనే ఉంటది. సుఖం మీ చెల్లెలు లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. రోడ్డు మీద ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారట కదా? లక్ష్మి, నువ్వు బస్ స్టాండ్ అయితే నేను బస్సు లక్ష్మి. ఈ బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఈ బస్ స్టాండ్ దగ్గరికే వస్తది. నీ మనసులో ఏ ఫీలింగు పెట్టుకోకు ప్లీజ్. అన్నయ్య, నేను కాలేజీకి వెళ్తుంటే నా వెనకాల పడుతున్నారు అన్నయ్య. ఆయా అనుకుని అన్నం పెట్టడానికి పిలుచుంటారులే. ఏమండి, నేను కూడా వీధిలో వెళ్తుంటే నన్ను పేద పిల్ల అంటున్నారండి. గేదె పిల్ల అంటే తప్పు గాని పేద పిల్ల అంటే తప్పే ఉంది లక్ష్మి. ఏంటండి, సరైన భోజనం చేసి చాలా రోజులు అయిందండి. నువ్వు చాలా రోజుల క్రితం తింటేనే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత ఉంది, ఇక రోజు తింటే రాజీవ్ గాంధీ స్టేడియం అయిద్దాము. ఇంట్లోకి వెళ్ళి పని చూడు లక్ష్మి. ఇంట్లో ఏముందని? బియ్యం లేవు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. పంచదార లేదు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. మనకు పిల్లలు లేరు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. దేవుడా లక్ష్మి, నేనేదో ఫ్లోలో అంటే వెళ్ళిపోతావా లక్ష్మి? అంటే నేను నాటిన మొక్కకి ఎవడో నీళ్లు పోస్తుంటే చూస్తూ కూర్చోవాలా లక్ష్మి? మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు పుట్టించేంత లెవెలు లేదు, వాళ్ళని పెంచి పోషించేంత లగ్జరీ నాది కాదు. మరి ఒక్కసారి ట్రై చేయొచ్చు కదండి. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు లక్ష్మి. నువ్వు ఇంట్లో లేనప్పుడు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. ఆ. అప్పులోళ్ళు వచ్చి అల్లరి చేశారు అన్నయ్య. అప్పులోళ్ళు అల్లరి చేయక ఆర్కెస్ట్రా తెచ్చి కచేరీ చేస్తారా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట పని చేయిపో లక్ష్మి. వంట చేయడానికి ఏమున్నాయి? ఆ పుచ్చు వంకాయలు తప్ప. సంసారం అనే ఉచ్చులో పుచ్చుదే ఉంది, బొచ్చు ఏదో ఒకటి వండిపో. ఏమండి, కొంచెం కందిపప్పు ఉండిస్తారా? కాజాలు తినడానికి కాజాలు లేవంటే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి రసగుల్లు అడిగిందంట. అబ్బా, ఇక్కడ మాకు ఉప్పుకు గతి లేక చేస్తుంటే నీకు కందిపప్పు కావాలా? ఏంటి కోపడుతున్నారు? కోప్పడక నీ మీద పడమంటావా? ఏంటి ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా? అవును, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో చూపిస్తా ఈ రోజు నీ తిక్క. తిరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా అన్నయ్య. ఇంట్లో ఉప్పు కారం లేదు కానీ వాళ్ళ ఉపకారం గురించి ఆలోచిస్తా. పెళ్లిడికి వచ్చిందండి. అది నాకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి రమ్మంటారా? ఎందుకో గడ్డబారి తెచ్చుకొని అక్కడే తవ్వుతూ కూర్చో. చాలా వణుకు పుడుతుంది. చలికాలంలో వణుకు పుట్టక వడివేలు పుడతాడా? ఎందుకు వచ్చావరా నువ్వు? పెళ్లి చూపులకి. ఈ గెటప్లో వచ్చావే? నాకు థియేటర్ ఉంది, అందులో ఏ సినిమా ఆడితే అదే కాస్ట్యూమ్ తో బయట తిరగడం అలవాటు. నీ థియేటర్ లో యోగి వేమన ఆడేటప్పుడు మాకు కనిపించకు ప్లీజ్.
ఇంతకీ నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? పెళ్ళి అంటే ఏంటి అసలు? నా చావుకు నేనే కారణం అని ఒక సూసైడ్ లెటర్ రాసుకుని 1000 మంది చేత సాక్షి సంతకాలు పెట్టించడమే పెళ్లి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అన్నయ్య గుడికెళ్ళి వచ్చాను అన్నయ్య. నీ కోసం పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. సుభద్ర! ఏంటండి ఇది వాంత? అబ్బే లేదు, విజయశాంతి. వాంతి కనపడట్లేదా? ఏమిటి సుభద్ర ఇది? కాలేజీనన్నయ్య. ఎలా జరిగింది ఇదంతా? కాలేజీలో చదువుకుంటే రోజులు ఒక ప్రేమటికి నా చెయ్యి అందించాను అన్నయ్య. కాటికి కాలు చాపాల్సిన వయసులో ప్రేమ కోసం చెయ్యి చాపావా సుభద్ర? ఇలాంటిదప్పుడు ఇంకా మనం బతకడం అనవసరం. అన్నయ్య నువ్వు అలా కనుక అన్నయ్య నా వాయిస్ కూడా వేసుకొని నిండు 100 ఏళ్ళు బతుకన్నయ్య. నీ ఆయుష్ మహా అయితే బొంగు ఇంకా 2 ఏళ్ళు బతుకుతావు. నీ ఆయుష్ నాకెందుకు? అయినా నీ కడుపుకి కారణమైన వాడి దగ్గరికి వెళ్దాం పద. జగన్నాథం బయటికి రారా. ఏమిటో అరుస్తున్నావు? మీ కొడుకు నా చెల్లిని తల్లిని చేశాడు. అయినా పెళ్లి కాకుండా తల్లి ఎలాగైంది? కారు నడపాలంటే ట్యాంకర్ లో పెట్రోల్ ఉండాలి గానీ లైసెన్స్ తో పనే ఉంది. అయినా బ్లాక్ బోర్డ్ లాంటి నీ చెల్లి అక్కడ, చాక్ పీస్ లాంటి నా కొడుకు అక్కడ. ఆ చాక్ పీస్ తోనే ఆ బ్లాక్ బోర్డు మీద అడ్డదిడ్డంగా అక్షరాలు దిద్దేశాడు మీ వాడు. అయినా గంజి నీళ్లు తాగి నీ బ్రతికేంటి, బెంజ్లో తిరిగే మాలేవరేంటి? జగన్నాథం ఏంటి సన్నంగా ఉన్నావు, ఏం చేస్తావు? కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. కానీ ఇక్కడ కరెంటే లేదు. అన్నయ్య ఈ సంబంధం మనం ఎందుకు తాతల లాంటి సంబంధం చేసుకుందాం అన్నయ్య. వద్దు. ఇప్పటికి దారిలోకి వచ్చావు చెల్లి, నీకు తాతయ్య కరెక్ట్ అని తెలుసుకున్నావా అమ్మా? అయినా ధనవంతులనే కదా మీకు పొగరు. నీకంటే ఎక్కువ ధనం సంపాదించి ఆ ధనాన్ని మనంగా నచ్చి మనల్ని అలగా చేసి వచ్చేస్తాను రా. ఏంటది లాస్ట్ లేదో మాట్లాడే అర్థం లేదు. నాకు అర్థం కాలేదు. పాత సినిమాల్లో అంతే. అయినా ఏమండి ఇప్పటికిప్పుడు ఇంత ధనవంతులు ఎలా అవుతామండి? పాత సినిమాలు చూడలేదా? సైకిల్ మీద వెళ్తాడు, ఫస్ట్ పాల ప్యాకెట్లు వేస్తాడు, ఆ తర్వాత పేపర్లు వేస్తాడు, తర్వాత బైక్ మీద వస్తాడు, ఆ తర్వాత కారులో వస్తాడు. అంత టైం ఉందంటారా? అందుకే అందరూ పైకి చూడండి, ఫ్లాష్ కట్ లో సాంగ్ చేసుకుంటారు, ఆటోమేటిక్ గా కోటేశ్వర్లు అయిపోతారు. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. అయిపోయిందా ఫ్లాష్ బ్యాక్? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, మారిపోయాం ధనవంతులు. జగన్నాథం బయటికి రారా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, చెడ్డవాడు ముందు సుఖపడతాడు, చివరికి కష్టపడతాడు. మంచివాడు ముందు కష్టపడతాడు, చివరికి సుఖపడతాడు. నాన్న ధనవంతులు. అయినా డబ్బుదే ఉంది బాబు, ఈ రోజు ఉంటది రేపు గుణం ముఖ్యం కదా. ఆపరా నీటి లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీది కోస్తా. ఏంటి? నాలుక. చూశారు కదా, పేదవాడికి ధనవంతుడికి మధ్య వ్యత్యాసం ఒక్క డబ్బు ఒక్కటే. అదే చెప్పడానికి స్కిట్ అంతా చేశాను. నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నయ్య? భారం అంతా సుధీర్ పైన వేద్దాం పదమ్మా. రోజా గారు ఎలా ఉంది స్కిట్? ఆది స్కిట్ గురించి నేనేం చెప్పగలను? మొత్తం 2 రాష్ట్రాలే చెప్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆది 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 జపం అయిపోయింది. అది అసలు డైలాగులు అసలు ఇంత సింపుల్ గా కూడా చెప్పొచ్చా అనిపిస్తుంది నువ్వు చెప్పిన తర్వాత. కానీ అది ఆలోచించడం చాలా కష్టం అనేది తెలుసు ప్రతి రైటర్ కూడా. అండ్ ప్రతి పంచ్ కూడా సూపర్ గా పేలింది. అసలు అన్నిటికన్నా దరిద్రం కూతురుగా యాక్ట్ చేయడమే దరిద్రాలను దరిద్రం అంట. ప్రతి డైలాగు పేలింది, చాలా బాగుంది.